సెక్షన్ వైజ్ అనమాట. మనం ఒక క్వశ్చన్ ఒకేసారి షార్ట్ క్వశ్చన్గా అడగొచ్చు, లేదా వెరీ షార్ట్ క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో సెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ పైన మనకి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఈ క్వశ్చన్ ఒక 3 to 4 సెంటెన్సెస్లో మటుకే ఆన్సర్ రాయాలి అని. సో మనం ఆన్సర్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ 3 to 4 సెంటెన్సెస్లో కనుక మనం కంప్లీట్ చేసినట్టయితే రిమైనింగ్ పేపర్ ఆన్సర్ చేయడానికి టైం ఉంటుంది. మనం ఒక క్వశ్చన్కి 10 పాయింట్స్ ఉండొచ్చు మీ దగ్గర, కానీ అన్ని 10 పాయింట్స్ రాస్తూ ఉంటే బై ద టైమ్ యూ కమ్ టు సెక్షన్ 3 ఎస్ఏ క్వశ్చన్స్కి కొంచెం టైం తక్కువ కావచ్చు. అందుకని కొంచెం టైం అన్నది దృష్టిలో పెట్టుకొని మనకి 3 to 4 సెంటెన్సెస్లోనే మీరు ఈ సెక్షన్ 1లో అన్న క్వశ్చన్స్ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. సో ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రతి ఒక్క సెక్షన్లో ఉంటాయి. సో మనకి సెక్షన్ 1లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మన ఆన్సర్ 3 to 4 సెంటెన్సెస్లో ఉండాలి. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇక్కడ ఓన్లీ 2 మార్క్సే ఇస్తారు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ వీ గెట్ ఇన్ సెక్షన్ 1 అని అంటే మనకి మ్యాప్ ఇస్తారు. ఒక మ్యాప్ ఇచ్చి దాని కింద 2 క్వశ్చన్స్ అడుగుతారు. సో లేదా అప్పుడప్పుడు డ్రా ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అండ్ లొకేట్ అట్లా కూడా అడుగుతారు. సో అట్లా వచ్చినప్పుడు క్వశ్చన్ మనం జాగ్రత్తగా ఈ క్వశ్చన్ని మనము చదవాలి. డ్రా ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అండ్ లొకేట్ నల్గొండ. ఇఫ్ దిస్ క్వశ్చన్ ఇస్ కమ్ దెన్ మనకి డ్రాయింగ్ ఆఫ్ తెలంగాణ మ్యాప్కి 1 మార్క్ అండ్ లొకేషన్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్కి 1 మార్క్ ఇస్తారు. దెన్ ఇదే సెక్షన్లో మనకి ఒక టేబుల్ కానీ లేదా ఒక గ్రాఫ్ కానీ ఇచ్చి మళ్ళీ దాని కింద 2 క్వశ్చన్స్ అన్నవి ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు ద గ్రాఫ్ ఆర్ ద టేబుల్ దట్ ఈస్ గివెన్. దెన్ ఇందాక మేడం చెప్పినట్టు కాంటెంపరీ ఇష్యూస్. సో ఈ సెక్షన్లో కూడా మెజర్స్ లేదా ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫార్మర్స్, సజెస్ట్ మెజర్స్ టు ఇంప్రూవ్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్, అలాంటి క్వశ్చన్స్ ఏవైనా రావచ్చు. దెన్ మనకి ఇక్కడ స్లోగన్స్ రావడం, ఇప్పటివరకు ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఒక స్లోగన్, రైట్ 2 స్లోగన్స్ ఆన్ రెడ్యూసింగ్ గ్లోబల్ వార్మింగ్, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో స్లోగన్స్ అన్నప్పుడు 2 స్లోగన్స్ కాబట్టి మనం ఒక స్లోగన్ రాస్తే 1 మార్క్ వస్తుంది, 2 స్లోగన్స్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి. సో ఈ రకంగా మనకి ప్రతి ఒక్క సెక్షన్ పైన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని చదివి మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనము ఆ సెక్షన్కి ఆన్సర్స్ రాయాలి. సో మనం మీరు ఎప్పుడైనా సెక్షన్ 1 క్వశ్చన్స్ రాసేటప్పుడు కైండ్లీ లిమిట్ యువర్ ఆన్సర్ to 3 to 4 sentences and each question carries 2 marks.